చచ్చిపోయిన పెళ్లి కొడుకు. ఇక కథలోకి వెళ్దాం. కుమారవర్మ అవంతి నగరానికి చెందిన యువకుడు. వారిది కావటానికి ఘనమైన వంశమే కాని కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బ్రతకటం కోసమని దాతలనిపించుకుందామని ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు. అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుక్కు సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి కోటీశ్వరుల పిల్లను మహావికారమైన దాన్ని కోడలుగా చేసుకోటానికి సిద్ధపడ్డాడు. కానీ కుమారవర్మ ధనలోభి కాదు. అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందటం, మనిషిలాగా బ్రతకటం. అందుచేత అతను డబ్బు కోసం కురూపి అయిన భార్యను చేసుకున్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. కుమారవర్మ విచారించలేదు. ప్రపంచం విశాలమైనది. ధైర్య సాహసాలు గల వాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. వాటి కోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. కుమారవర్మ ఉజ్జయిని నగరంలో కొంతకాలం ఉండి అక్కడి నుంచి అమరావతి పట్నానికి బయలుదేరాడు. అదే రోజున ఉజ్జయిని నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడనేవాడు కూడా అమరావతి పట్నానికి బయలుదేరాడు. ఉజ్జయిని నగరం దాటగానే ఇద్దరు తారసిల్లారు. ఇద్దరు గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు. ధనగుప్తుడు తండ్రిలాగే అస్తమానము వ్యాపారంలో మునిగి తేలేవాడు. తన వృత్తి, తన నగరము తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాదు. కొత్త వారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి బొత్తిగా లేదు. అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పు ఉండటం చేత త్వరలోనే ఇద్దరికీ స్నేహం కలిసింది. కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ క్రమంగా తెలుసుకున్నాడు. ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి. అతని తండ్రి కూడా ధనాశ చేత అమరావతి పట్నంలోని ఒక కోటీశ్వరుడి కుమార్తెను తన కొడుక్కు మాట్లాడాడు. ఉభయ పక్షాల వారు ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు. పెళ్లి కూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారైంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రదానం జరిగి ముహూర్తం నిర్ణయం కావలసి ఉంది. అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్తవారి ఊరుకు బయలుదేరాడు. ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో, పిల్ల మంచి భరణం తెస్తుంది, బాగానే ఉంది. కానీ ఆమె ఆనందంగా లేకపోతే ఎలా పెళ్లాడతావు? బ్రతికున్నన్నాళ్ళు ఆమెతో ఎలా కాపురం చేస్తావు? అని ధనగుప్తుణ్ణి అడిగాడు. పిల్ల బాగానే ఉంటుందన్నారు. కాస్త కుడి ఎడమైతేనేం అన్నీ ఓనుగూడతాయి. కొంతవరకు సరిపెట్టుకుపోవాలి అన్నాడు ధనగుప్తుడు. కుమారవర్మ వెంట ఉండటం ధనగుప్తుడికెంతో మేలయింది. కొత్త చోట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించుకోవటము, వీలైనన్ని సౌకర్యాలు సాధించటము కుమారవర్మకు బాగా తెలుసు. ఇలా ఈ విద్య ధనగుప్తుడికి తెలియదు. ధనగుప్తుణ్ణి కొంచెం కూడా లక్ష్యపెట్టని వారు కుమారవర్మ పట్ల ఎంతో విధేయత కనబరిచారు. కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు. వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతి పట్నం చేరుకున్నారు. అలాంటి మహానగరాన్ని ధనగుప్తుడు ఎన్నడూ ఊహించను లేదు. కానీ కుమారవర్మకు ఆ నగరం ప్రతిమూలా తెలుసు. చీకటి పడబోతుంది. ఇప్పుడు నీవు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు. ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి సుఖంగా విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం వెలుదువుగాని అని కుమారవర్మ సలహా ఇచ్చాడు. నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికి ఈ సలహా బాగా నచ్చింది. అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్ళాడు. అది సత్రంలాగా లేదు, రాజభవనంలాగా ఉంది. కుమారవర్మ సత్రం యజమానితో, మాకిద్దరికీ చెరొక గది కావాలి. ప్రయాణంలో చచ్చుతిండి తిన్నాం. మృష్టాన్న భోజనం తయారు చేయించండి. డబ్బుకి చూడవద్దు అని అన్నాడు. ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉంది. అంత రుచికరమైన వంట అతనెన్నడూ ఎరగడు. అసలే తిండిపోతు కావటంతో మితిమీరి తిన్నాడు. దాని ఫలితంగా ఒక రాత్రివేళ అతని కడుపులో శూల కలిగింది.
చాలాసేపు బాధపడి అంతకంతకు బాధ ఎక్కువవుతూ ఉండటం చేత కేకలు పెట్టాడు. సత్రం యజమాని వచ్చి చూసి వైద్యుడికి కబురు చేశాడు. వైద్యుడు వచ్చి ధనగుప్తుణ్ణి పరీక్షించి అతని కడుపులో గుల్మమున్నదని, తిన్న తిండి వికటించటం చేత ప్రమాదస్థితి ఏర్పడిందని, అతని బంధువులెవరైనా ఉంటే పిలిపించటం మంచిదని సత్రం యజమానికి చెప్పాడు. అతను దూరదేశం నుంచి వచ్చినవాడు కావటం చేత దగ్గరిలో బంధువులుండరనుకొని సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు. ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు. నేను తెల్లవారేలోగా తేరుకోకపోతే నా సంగతి మాధవగుప్తుడికి తెలియజేయాలి. నేను వస్తున్నట్టుగా వారికి ముందుగానే కబురు చేశాం. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారే మా ఇంటికి కూడా వార్తని తెలపగలరు అన్నాడు ధనగుప్తుడు. అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు. ధనగుప్తుడు తెల్లవారక ముందే ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్నం వేళకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాట్లు చేసి తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవగుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. మాధవగుప్తుడి కుటుంబం వాళ్ళు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటు పడ్డారు. తాను ధనగుప్తుడు కాదని, అతని మరణ వార్త చెప్పవచ్చిన వాణ్ణని అనటానికి అతనికి వాళ్ళు అవకాశమే ఇవ్వలేదు. నిన్న ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు మాధవగుప్తుడు చిరునవ్వు నవ్వుతూ. కుమారవర్మ వారందరి ఉత్సాహాన్ని చూసి వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు. అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభ్యమైంది. అందుచేత అతను తాను ధనగుప్తుడైనట్లుగా నటిస్తూ, నిన్న నేను వచ్చి చేరేసరికి చీకటి పడింది. అందుచేత సత్రంలో బస చేశాను అన్నాడు మాధవగుప్తుడితో. కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా అనుకున్న దానికన్నా కూడా అందంగాను కలుపుగోలుగాను ఉన్నాడని మాధవగుప్తుడి తాలూకు బంధువులంతా అనుకున్నారు. వారిలో ఒక యువకుడి ముఖం మటుకు కోపంగా రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు. ఆ యువకుడి పేరు వజ్రపాలుడు. అతను మాధవగుప్తుడి దూరపు బంధువు. పేదవాడు. అమరావతి నగరపు రాజు వద్ద సైనికుడిగా ఉండి పొట్టపోసుకుంటున్నాడు. అతను పేదవాడు కానట్లయితే మాధవగుప్తుడు తన కుమార్తె కళ్యాణిని అతనికిచ్చి పెళ్లి చేసి ఉండవలసిందే. కాని తన కూతురిని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడి కోసం చాలా దూరం వెళ్ళాడు. వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి, నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే, ఉపయోగించగలవా అని అన్నాడు. నీకు చూడాలని ఉంటే చూడవచ్చు, కాని ఎప్పుడు, ఎక్కడ అన్నాడు కుమారవర్మ. ఆ తోటలో భోజనాలయ్యాక అన్నాడు వజ్రపాలుడు. ఇంతకు నాపై నీకేంటి కక్ష అని కుమారవర్మ అడిగాడు. నా సంగతి తెలిసి ఉంటే కళ్యాణిని పెళ్లాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఉండవు అన్నాడు వజ్రపాలుడు. ఆ సమయంలో మాధవగుప్తుడక్కడికి వచ్చి, నాయనా, ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం. ఈలోపుగా అమ్మాయి నీవు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది కదా. మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు, ప్రతానం జరుగుతుంది అని అన్నాడు. తరువాత కాసేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది. కాబోయే భర్త దగ్గర చూపవలసిన లజ్జ బిడియము ఆమెలో ఏమీ కనిపించలేదు. నీవింత అందంగా ఉంటావని నాకు తెలియదు అన్నాడతను ఆమెతో. మీకు నా అందంతో ఏం పని? నేను తేవలసిన కట్నాలు కానుకలు రావటానికి ముందుగానే ఖరారు చేసుకున్నారు కదా అన్నది కళ్యాణి. అంటే మనిద్దరి మధ్య ప్రేమకు అవకాశమే ఉండదంటావా అన్నాడతను. ఏమాత్రమూ ఉండదు అన్నది కళ్యాణి కఠినంగా. తరువాత భోజనాలయ్యాయి. కుమారవర్మ ఎటో బయలుదేరబోతూ ఉండగా చూసి, ఎటూ వెళ్ళకు, ఇంకొక 2 గడియల్లో పురోహితుడు వచ్చేస్తాడు అన్నాడు మాధవగుప్తుడు. అలా తోటలోకి వెళ్ళి వస్తాను అంటూ కుమారవర్మ బయలుదేరాడు. తోట వాకిలి తెరుచుకొని అటునుంచి అటే వెళ్ళిపోదామనుకొని అతని ఉద్దేశం. కాని వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు. కుమారవర్మ వెనక్కు తిరగగానే వజ్రపాలుడు వెటకారంగా, ప్రాణాలు దక్కించుకొని పారిపోదామనుకుంటున్నావు కదూ అని ప్రశ్నించాడు.
ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు అని కుమారవర్మ అడిగాడు. అవును, నువ్వు పిరికి పందవని నాకు తెలుసు అన్నాడు వజ్రపాలుడు. ఆ ధైర్యంతోనా నన్ను కత్తి యుద్ధానికి పిలిచావు? ఎంత నీచుడివి, ఎలాంటి పిరికి పందవు, నిన్ను విడవరాదు అన్నాడు కుమారవర్మ. వజ్రపాలుడు రంకెపెట్టి కత్తి దూసి కుమారవర్మపై కలియబడ్డాడు. ఇద్దరు కొద్ది క్షణాలు పోరాడాక, నీవింత చచ్చువీరుడివనుకోలేదు, ఇదిగో పట్టు అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన చేతికి తీసుకున్నాడు. నా కత్తి నాకిచ్చేయ్ అన్నాడు వజ్రపాలుడు. నీ కత్తి నీకివ్వటమంటే మళ్ళీ యుద్ధం సాగించటమన్న మాటే, అది నీకు అపాయకరం. ఇక ముందైనా నీవు నిజమైన పిరికి వాళ్లతోనే యుద్ధం చేయటం మంచిది అంటూ కుమారవర్మ వెనక్కు తిరిగేసరికి కళ్యాణి అక్కడికి వచ్చి ఏమైంది ఏమైంది అని ఆత్రంగా అడిగింది. ఏమి జరుగుతుంది ఆమెకు తెలుసును. తాను ఆమె ప్రియుడి చేతిలో చచ్చిపోతాడని అనుకుంది. ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడిని కత్తిని ఆమె చేతికిస్తూ, అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు, లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్నా అతని ప్రాణానికి అపాయం కలిగించే అవకాశం ఉంది అని చెప్పి ఇంటికేసి వెళ్ళాడు. అతను మాధవగుప్తుణ్ణి చూసి నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నాకు సెలవిప్పించండి అని అన్నాడు. మాధవగుప్తుడు ఆశ్చర్యంతో అదేమిటి, ఇంకొక గడియలో పురోహితుడి ఇంటికి వచ్చి ప్రదానం చేసి ముహూర్తం పెడతాడు అని అన్నాడు. అవుననుకోండి, నాకు అంతకన్నా తొందర పని ఉంది, ఇంకొక గడియలో నన్ను దహనం చేసేస్తారు అన్నాడు కుమారవర్మ. మాధవగుప్తుడికి ఇదంతా హాస్యమో ఏమో అర్థం కాలేదు. అలా అవాచ్యాలు పడకతావేంటి అని అన్నాడాయన. అవాచ్యాలు కావండి, నేను చెప్పేది యథార్థం. అసలే నేను తిండిబోతును. రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు, మితిమీరి తినేశాను. నా కడుపులో గుల్మం చేరి ప్రాణం తీసేసింది. తెల్లవారుజామున నేను చచ్చిపోయాను. ఇంకా కొంచెం సేపట్లో నాకు దహనక్రియలు జరుగుతాయి. నేను లేకుండా ఎలా అన్నాడు కుమారవర్మ. అందరూ నిర్ఘాంతపోయి నోర్లు తెరుచుకుంటూ ఉండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు. తరువాత మాధవగుప్తుడు నౌకరును పంపి విచారిస్తే కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడని, మధ్యాహ్నం వేళ అతనికి దహనక్రియలు జరిగాయని తెలిసింది. తాము చూసింది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలునని మాధవగుప్తుడి కుటుంబం వారు అనుకున్నారు. ఇలా చచ్చిపోయిన పెళ్లి కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ విధి నిర్వహణ. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నడి ఒడ్డున ఉన్నది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ల చిటాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకొని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని విందుకు బయలుదేరబోతూ ఉండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కైన వాడు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయాడు అని కళ్ళనీళ్లతో దీనంగా వేడుకుంది. రామశాస్త్రి మనసు విందు మీద ఉంది. అది కాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు.
అయితే ఏదో అవాంతరమొచ్చి ఆ రోజు విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఆ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానివ్వలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒక్కసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు. అయితే అది తమ బడే కనుక చదువు విషయం అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైన వాడు. ప్రతి విషయంలోనూ వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంత ఎత్తు లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకు తన కొడుక్కు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకొని ఎంతో పైకి రావలసిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవలసి వచ్చింది. అవునా, మీలాగే నేను కూడా ఒకసారి నా విధి నిర్వహించలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠలు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతిని కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకొనే ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. నిజం విఠలుకు తెలుసు. కానీ అతని చెల్లెలిని వ్యాపారి కొడుక్కు ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒకటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నిర్వహించలేనట్టే. ఇంకా భోజనాలకు వెళ్దామా అంటూ రామశాస్త్రి వంట ఇంట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చొని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటుంది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదా అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అని అన్నదామె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకోళ్ళ ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాక రాక వచ్చిన తన స్నేహితులు పస్తు పడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతుంది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతడు తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించనందుకే నన్ను కొట్టవచ్చారే, ఏం మునిగిపోయిందని. ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోం. కానీ వైద్యుడు తన విధి నిర్వహించలేకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టైపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులు చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీరు ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను. కాళ్ళు కడుక్కొని రండి, వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య. ఇలా విధి నిర్వహణ అనే ఈ కథ సమాప్తమైంది. అదృష్టహీనుడు. ఇక కథలోకి వెళ్దాం. ఉసీనర దేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కొని పోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరు, డబ్బు కూడా లభించాయి. ఇట్లా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. సాకేతుడు ఆ నాణ్యం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు. అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణ్యాన్ని ఇచ్చి
సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు. ఇలా కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్లను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొని తెచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందేలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతూ ఉండేవాడు. ఈసారి అతనికి పొట్టేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణేలు ఎంచుదామని సంచి తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడు నాణేలు పైకి తీశాడు. కాని అతని గుప్పిట్లోకి వచ్చినవి నాణేలు కావు, చిల్ల పెంకులు. కంగారు పడి అతను సంచిని బోర్లించాడు. సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణెం లేదు. ముసలివాడు తనను మోసం చేశాడనుకొని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ, వాణ్ణి ఈసారి కనపడని కండకు కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొనవచ్చిన వారు ఏం జరిగింది, ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ పట్టుకొని, దుర్మార్గుడా, వంచకుడా, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. అందరినీ కేక వేశాడు. ముసలివాడు రహస్యంగా, నోరు మూసుకో, నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చేయగలను అని అన్నాడు. సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్యపెట్టక, నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా, నీ రహస్యం నాకు తెలిసిపోయింది, అందరికీ చెప్పక మానతాననుకుంటున్నావా? అయ్యా చూడండి, ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసమని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణానే వీడి ఇంట మనిషి శవమున్నది అని అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు. రుజువు చెయ్యక ఊరుకుంటానా? నీ రహస్యం 10 మందికి తెలియవద్దా? పద, నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు 10 మందిని వెంటబెట్టుకొని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉంది. ముసలివాడు శక్తిగల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే కాని మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావచితక పొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్న మాటే కాని ఎడమ కన్ను కాస్త పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతనికుండిన ఇల్లు, డబ్బు సమస్తమూ పోయింది. ఇక ఆ దేశంలో తాను బ్రతకలేనని తెలుసుకొని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చేయసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా కుల విద్యే కనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకొని పైకి వస్తూ ఉండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదిన చప్పుడు, గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని, ఆ ఒంటికంటి వెధవను 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకొని తన నగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకొని వీపు మీద కాళ్ళ మీద కొరడాలతో కొట్టి, దేశం విడిచిపో, లేకపోతే నీకు మరణదండన పడుతుంది అని అన్నారు. ఇంతకు నేను చేసిన మహాపచారమేంటి అని సాకేతుడు రాజభటులను అడిగాడు. ఒంటికంటివాడు కనిపించటం మా రాజుగారు పెద్ద దుశ్శకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాడు.
తల ఎత్తి ఎవరిని చూసేవాడు కాదు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపాక అతనికి ఊపిరాడనట్లయింది. కాస్త 10 మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరిగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటిని కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనకనించి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్లయింది. ఏ రాజభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందులు గొందుల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు. తలుపు తెరుచుకుంది. లోపల అంధకారపూరితమైన గొంది కనపడింది. ఒక గడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మలంగా ఇంటికి చేరుకుందామని అనుకున్నాడు సాకేతుడు. కాని అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో 2 మనుషులు అతని పైన పడి, "దొరికావా దుర్మార్గుడా, ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకుంటున్నావు?" అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, "బాబుల్లారా, నేను మీకేం అపకారం చేశాను? నన్నెందుకిట్లా పట్టుకున్నారు?" అని అడిగాడు. 3 రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకొని ఆయన్ను వెంబడిస్తూ పట్టుకోటానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా? అమాయకుడిలాగా నటించకు అన్నారా మనుషులు. మీరెవరో మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు. నీ అబద్ధాలు నమ్మటానికి మేమేమైనా వెర్రివాళ్ళమనుకున్నావా? మా యజమానిని హత్య చేయటానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదు? అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతను తోలు కోసుకునే ఉలి ఒకటి దొరికింది. దానితో వాళ్ళ అనుమానం రూఢి అయింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లారు. న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందాడని తెలిసిపోయింది. అందుచేత అటే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే, 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి. ఇలా సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా ఏమీ రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. చిల్ల పెంకులను వెండి నాణేలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది. సాకేతుడు అలా చెయ్యక తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను. ఇలా అదృష్టహీనుడు అనే ఈ కథ సమాప్తమైంది.